హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఇదైతే బోటీ కర్రీ అండి. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా బోటీని శుభ్రం చేసుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న బోటీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా బోటీలో అల్లం వెల్లిపాయ పేస్టు, కారము వేసాం కానీ సరిపోదండి. పసుపు కూడా వేసుకున్నాము, సరిపోదు. ఇలా పోపులో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తగిన నీళ్లు వేసుకోవాలి. మనం ముందుగా బోటీ కలుపుకున్న గిన్నె ఉంది కదా, అందులో వేసుకోవాలి. చూడండి, ఇలా కావాల్సిన నీళ్లు వేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి సూప్ అనేది. ఇప్పుడు దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినచ్చు, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.